ఏంద్రా ఈ దరిద్రము. సిఎస్కే గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ తొబ్బెట్టుకున్నారు. ధోని ఆఫ్టర్ లాంగ్ ఫస్ట్ కెప్టెన్సీ మ్యాచ్ గెలుస్తారనుకున్నాము. ఋతురాజ్ గైపాన్ని కావాలని బయట పెట్టి మ్యాచ్ గెలుస్తారనుకుంటే మొత్తం ఎత్తిపోయింది. అసలు సిఎస్కే వాళ్ళు గెలవాలని మ్యాచ్ ఆడుతున్నారు, అపోజిషన్ని గెలిపిద్దామని ఆడుతున్నారు, అర్థం కావట్లేదు. ఈ సీజన్లో కప్పు గెలుస్తారని ఆశలు పెట్టుకున్న టీంలన్నీ ఇంత ఘోరంగా విఫలమవుతున్నాయి. ఏందిరా సిఎస్కేతో పాటు సన్ రైజర్స్, ముంబై, అసలు ఏమిరా బాబు మీకు ఏమైందిరా? అసలు సిఎస్కేకి ఏమైందిరా? మ్యాచ్ గెలవాల్సిన సిచ్యువేషన్లో కూడా ఎత్తేసి 100 రన్లు కూడా కొట్టడానికి ముక్కి నీళ్ళు కొట్టడం ఏంది? అసలు కొట్టడం చేత కదా, బ్యాటింగ్ రాదా? ఏందిరా మీరు? అసలు మ్యాచ్ గెలవాలని ఆలోచన ఉందా మీకు? తెలుస్తుందా ఏమన్నా? మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్స్కైనా ఫైనల్స్కైనా వెళ్తాంరా నాయన. మ్యాచ్లు గెలవకుండా ఫైనల్స్కి పోయి కప్పెట్లో కొడతాంరా. అయిందని ఓవర్ యాక్షన్. వాళ్ళు అసలు మ్యాచ్ గెలవాలని ఆడట్లేదురా, అపోజిషన్ గెలిపిద్దామని ఆడుతున్నారు. బ్యాటింగ్ చేయలేకపోతున్నారు, బౌలింగ్ చేయలేకపోతున్నారు, అపోజిషన్ టీంతో కొట్టిపించుకుంటున్నారు. తల కెప్టెన్సీ ఏం చేయగలుగుతారా? బౌలర్ సరిగా అయిపోతే. ధోని ఎంత కెప్టెన్సీ చేసినా బౌలింగ్ సరిగ్గా వేస్తేనే కదా మ్యాచ్ గెలుస్తుంది, బ్యాటింగ్ సరిగ్గా చేస్తేనే మ్యాచ్ గెలుస్తుంది. ధోని ఒక్కడే ఆడలేడు కదా. ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మరీ ఇట్లా మాట్లాడుతున్నావు, ఫ్యాన్స్ అయితే తల మీద వేస్తున్నావు. నాకు అర్థం కాదు. ధోని ఆడతాడంటే ఒక మ్యాచ్ ఆడతాడు, 2 మ్యాచ్లు ఆడతాడు. ఆయన వచ్చింది 8th డౌన్. మరి ఈ మ్యాచ్లో దరిద్రం ఏంటంటే ధోని ముందు రాకుండా లాస్ట్ ఎప్పుడులో వచ్చాడు. ఏదో అందరు పెద్ద బ్యాట్స్మెన్ అయినట్టు ఆఖరికి జడేజా అవుట్ అయిన తర్వాత వచ్చాడు. ఇది ఏందో నాకు అర్థం కాదు. నాకు తెలియకుండా అడుగుతున్నాను, మీరు మ్యాచ్ గెలవాలని ఆడుతున్నారా, అపోజిషన్ గెలిపిద్దామని ఆడుతున్నారా? ఒక్క ముక్క అర్థం కావట్లేదురా. మీ మ్యాచ్ విఫలం అవ్వడానికి కారణం ఎవరో కాదు, మీరే. ఒంగో దరిద్రం ఏంటంటే దరిద్రం గురించి నువ్వు మాట్లాడుతున్నానా? ఈరోజు నాకు ఫేవర్ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు మరీ ఇంత ఘోరంగా మాట్లాడడం తప్పు కదా. దరిద్రం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకున్నంత దరిద్రం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? నీకు గుర్తుకు పెట్టుకో. ఇంకోసారి మాట్లాడినామనుకో పర్సనల్గా పర్సనల్ కామెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్పినాను. నేను ఏం చెప్తున్నానంటే దరిద్రం చూడు. మీ టీం వాళ్ళు ధోని వస్తే ఆనందపడుతున్నారు, మ్యాచ్ ఎగిరిపోతుంది. 8th డౌన్ ధోని వస్తే ధోని వచ్చి ఆడితే చాలనుకుని ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళు. మ్యాచ్ గెలవాలని ఆలోచన లేదు, ఒక కప్పు గెలవాలని ఆలోచన లేదు, మ్యాచ్ మొత్తం దొబ్బెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ధోని వచ్చి ఆడితే చాలు, ధోని వస్తే వికెట్ కీపింగ్ తీస్తే చాలు. ధోని ఎన్ని పనులను చేస్తారా బాబు? టీం మొత్తం ఆడితేనే కదా మ్యాచ్ గెలిచేది. ధోని ఒకటి ఆడితే కదా మ్యాచ్ గెలిచేది. మీకు అసలు అది అర్థమవుతుందా? అది మా టీం వాళ్ళకి అర్థమైతే ఎప్పుడో బాగుపడమను. మాకు అది కాదుగా కావాల్సింది, తల బ్యాటింగ్ మాత్రమే కావాలి. మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, తల బ్యాటింగే చేయాలి. ఆ సిచ్యువేషన్లో ఉన్నారు మా వాళ్ళు. ఏం చెప్పగలుగుతాం? మ్యాచ్ గెలిస్తేనే కదా సెమీఫైనల్కి వెళ్తాం, లేకపోతే ఎత్తిపోద్ది కదా మ్యాచ్. అది గెస్ట్ చేయలేకపోతున్నాడు మా వాళ్ళు. ఇంకా నేను దానికి మించి ఏం చేయగలుగుతాను? సో ఈ కాన్వర్జేషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం ఇమోజీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.